నా మీద మీరు దయచేసి నేను సేవ చేసుకుంటేందుకు వస్తున్నా. నేను ఏదో సంపాదించుకొని నేనేదో వేస్తాను చెప్పి నేను రాలేదు. నేను ఎంత లోపలికి అన్నం పెట్టడం తప్పని సున్నం పెట్టే ఆలోచన నాకు లేదు. నాకు ఫ్యామిలీ లేదు. మా నాన్నెంత మంచోడో నేనంత మంచోని. నా మీద నిందలు పోపి ఏదో అబద్ధాలు అని నా మీద ఏదో చేస్తున్నారు. అలాంటి మీరు ఏమి నమ్మకండి. నేను మీ అందరి సేవకుని సేవ చేసుకుంటేందుకు వస్తున్నా. దయచేసి మీ అందరికీ వేడుకుంటున్నా. మీ అందరూ ఓటే నేను గెలిపారని కోరుకుంటున్నాను. నా మీద ఎలాంటి అబద్ధాలు అయితే మీరు నమ్మకండి. నేను సేవ చేసుకున్నందుకు వస్తున్నా మీ అందరి దగ్గరికి. నా మీద ఎలాంటి నిందలు పోతే మీరు నమ్మకండి. నేను ఎంత చేసుకుంటున్నా మీ అందరికీ తెలుసు. నేను పల్లెత్తు మాట వాళ్ళు కూడా నల్లేను. నేనే ఇంకా మాట్లాడాడు, ఆ పిల్లాడు మాట్లాడు, ఆమె మాట్లాడాడు అని చెప్పి ఎంతో మంది ఎన్నో అంటారు. అయినా నేను భరించుకుంటూ నేను మీ దగ్గరకు వచ్చిన నేను 3 సార్లు దయచేసి పేరు పేరున అందరికీ వేడుకుంటున్నాం. దయచేసి నాకు ఓట్లేసి గెలిపి అభివృద్ధి ఏందనేది మీరే చూడుర్రి. నేను ఎట్లా చేస్తానో చూడుర్రి. మీరు చేసిన తర్వాత నిరూపించుకుంటా నేను ఏందనేది. సరేనమ్మా, దయచేసి పేరు పేరున అందరికీ నమస్కరిస్తున్నాను. మీ అందరికీ నమస్కారాలు. నేను 31వ వార్డులో పోటీ చేస్తున్నాను. గత 15 సంవత్సరాల నుంచి నేను బరిలో ఉన్నాను. 2 సార్లు ఓడిపోయినాను. దయచేసి మేము వేడుకునేది ఒకటి, 31వ వార్డు ప్రజలకు నేను సేవ చేసుకుంటూ వస్తున్నాను. నేను ఎలాంటి సంపాదించుకోవడానికి నేను వస్తలేను. నేను సేవకున్నే. మీ అందరితో పాటు నేను సేవ చేసుకుంటూ సేవకునిలాగా నిలబడేందుకు వస్తున్నాను. నా మీద వేరే వాళ్ళు ఎవరో అనామికులు వచ్చి దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఆ దుష్ప్రచారాలన్నీ అబద్ధాలు. దయచేసి మీరు నాకు ఓటేసి నన్ను గెలిపించి మీ సేవకునిగా భావించి మీరు నాతో సేవ చేయించుకోగలరని వేడుకుంటున్నాను. నిన్న కానీ ఇవాళ కానీ నేను ప్రజలను తిట్టినానని చెప్పి ఏదో పనులు చేసినానని చెప్పని పుకారు లేపుతున్నారు. అలాంటి ఏవి లేవు. నేను ప్రజలకు నాయకునిలాగా ఉండి నేను పని చేసుకున్నందుకు నేను వస్తున్నాను. ప్రజలకు పని చేసుకున్నందుకు నేను వస్తున్నాను. అలాంటి ఏవి కూడా నమ్మకాన్ని మీరు నేను తిట్టినా అని చెప్పాను. అది రాంగ్ విషయము. నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా తిట్టలేను. నేను ఎవరిని కూడా ఎన్నడూ పల్లెత్తు మాట అనలేను. గలీజ్గా తిట్టిందని చెప్పి నా మీద పుకార్లు లేపారు. ఇవాళ కూడా గలీజ్గా మాట్లాడిండు, గలీజ్ పనులు చేస్తాడు, అట్లా ఇట్లా అని చెప్పి నా మీద పుకార్లు లేపారు. అలాంటి ఏవి నమ్మకాన్ని మీరు నేను ప్రజల లోపల సేవకునిలాగా నేను ఉండేందుకు నేను వస్తున్నాను. దయచేసి నాకు ఓటేసి నన్ను గెలిపించగలరు. నేను అదేవిధంగా నేను కూడా నా భార్య పిల్లలము తడిబట్టల మీద గుళ్ళే వస్తామని చెప్పి గుడికి పోతే గుడికి తాళం వేసి పెట్టిర్రు. వేరే గుడికి పోతున్నాం మేము.